10 మంది మంత్రులు, 30 మంది ఎమ్మెల్యేలు, ఇంకా కాంగ్రెస్ నాయకులను చెప్పాలంటే ఇంకెంతమంది ఉన్నారో తెలియదు. వీళ్ళంత మందితో ఒక సైన్యం కాంగ్రెస్ పార్టీ మోహరించింది జూబ్లీహిల్స్లో. ఈ చేసిన 2 నెలల కాలంలో చేసిన పనులకే మీరు గెలిచిపోతారా? పార్టీ బీఆర్ఎస్ ఒక పాయింట్ క్యాంపెయిన్ చేస్తుంది, ఒక రౌడీని చూసి ఓటేస్తారా అని. ఆ నియోజకవర్గంలో బుల్డోజర్ రాజ్యం నడిచిందంటే 10 ఏళ్ళు నడిచింది. మీరు బుల్డోజర్ వచ్చింది ఇప్పుడు, హైడ్రా వచ్చింది ఇప్పుడు. కానీ బుల్డోజర్ తెచ్చింది మీరు, హైడ్రాని తెచ్చింది వేరు. బుల్డోజర్లు పేరుతో పేదల ఇళ్లు కూల్చేది మీరు. నవీన్ నాన్నకు కూడా పెద్ద చరిత్ర ఉంది. మీ కాంగ్రెస్ ప్రభుత్వమే కన్సర్న్డ్ మధురనగర్ పోలీస్ స్టేషన్ అతను బైండ్ ఓవర్ కింద మొన్న బైండ్ ఓవర్ చేసిన అతనికి ప్రజలు ఏం చూసి ఓటేయాలి? ఇక్కడ నేనన్నా కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇంత హడావుడి పడుతుంది, కంగారు పడుతుంది, హైరాణ పడుతుంది? జూబ్లీహిల్స్ ఓడిపోతామని భయంతోనా, ఒకవేళ ఓడిపోతే ప్రభుత్వం పడిపోద్దనే ఒక ఆందోళన? ఎందుకు ఇంత కంగారు? మూసీ వల్ల కావచ్చు, మూసీ ప్రాజెక్టు కారణం కావచ్చు, హైడ్రా వల్ల కావచ్చు, కాంగ్రెస్ పార్టీ పేదల వ్యతిరేక పార్టీ, దట్టు హైదరాబాద్ ప్రజల వ్యతిరేక పార్టీ అనేది ఒక ముద్ర పడిపోయింది. అంటేనే గ్రూపులు రాజకీయంతోనే కాంగ్రెస్ నడుస్తుంది. మీరు ఏ గ్రూప్ లో ఉన్నారు, లేదంటే మీకు సొంత గ్రూప్ ఉందా? మహిళలకి ప్రధానమైనటువంటి 2500 రూపాయల ఇష్యూ కావచ్చు, పెన్షన్ ఇష్యూ, బంగారం కావచ్చు. తులం బంగారం సరే, ఇప్పుడు 6 సందర్భం, ఇప్పుడు తులం బంగారం ఆనని ప్రకటించినాడు 50,000, అది 1,50,000. కాంగ్రెస్ అధికారంలో వాగ్దానాలు చేసి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉంది ప్రజాస్వామ్యం కాదు, రోడ్డు స్వామ్యం. రోడ్డు మీద పడి కొట్టుకోవచ్చు అని చెప్పి. అసలు ఎక్కడ ఏది జరిగింది చెప్పండి? కొండా సురేఖ ఏంటి, కొండా సురేఖ, అడ్లూరు లక్ష్మణ్ ఏంటి, వివేక్ ఏంటి, శ్రీధర్ బాబు ఏంటి? బడే బాయ్ చోటే బాయ్ బంధం. మీరు ఏం అడిగితే ఇప్పుడు ఉత్తర దక్షిణ ధృవాల లాంటి అభిప్రాయాలు కలిగిన పార్టీ. ఎవరు కూడా నిద్రలో కూడా ఈ 2 పార్టీలకు సంబంధించి అవగాహన ఉంది అనుకుంటే పార్టీలు కలవ, వ్యక్తులు కలవచ్చు. సీరియస్ కార్యాచరణ ఏంటి? ఇక్కడే రాజకీయం. బీసీలకు రిజర్వేషన్లు కనిపించాలంటే చాలా అగ్రవర్ణాలతో కూడిన కొంతమంది నాయకత్వానికి నచ్చదు. కాబట్టి ఇచ్చామంటే ఇచ్చాం, రాకుండా ఇచ్చామనే పద్ధతిలో రియల్ రాజకీయాన్ని నడిపిస్తున్నారండి.